ఇక్కడ విచ్చేయిన ధ్యాన మిత్రులందరికీ, మరి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్న మన నవీన్ అండ్ గుప్తా గారు మరియు రామారావు గారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుందామండి. ఈరోజు వన సంరక్షణ దినోత్సవము ప్రభుత్వం ప్రకటించినప్పటికీ కూడా ఏ కార్యక్రమం చేయాలన్నా మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ముందుంటుంది. ఇదే నిదర్శనం. మనకి ఇంత అద్భుతంగా ఈరోజు జరగడానికి కారణమైనటువంటి మనందరికీ కూడా ఒకసారి మనం ధన్యవాదాలు తెలుపుకుందాం సార్. మానవుడు ఎన్ని చెట్లు నాటుతాడో తెలియదు, కానీ ఒక పక్షి సంవత్సరానికి 80 వేప మొక్కలు బాగా నాటుతుందటండి. తెలుసా మీకు ఆ విషయం? కాకికి పిండం అందుకే పెడతారు. కాకి పిండం తింటేనే ఆ కార్యక్రమం పూర్తయినట్టని చెప్పి కాకికే పిండం పెడతాం. ఆ కాకి వేప పండ్లు, అంటే ఇప్పుడే వచ్చిన ఈ రోజుల్లో అది వేప పండు తిని దాన్ని విసర్జించడం వల్ల సంవత్సరానికి ఈ సీజన్లో ఒక 80 మొక్కలు నాటుతుందటండి. దాని ద్వారా మనం కాకిని చూసి నేర్చుకోవాలి. మనం ఏం చేస్తున్నామో తెలుసుకోండి. దాన్ని బట్టి ఎంత అద్భుతమైనటువంటి పక్షి, ఒక పక్షి అది అన్ని మొక్కలు నాటుతుందంటే కనీసం మన జీవితంలో ఒక మొక్కన పాతి మన యొక్క భవిష్యత్ తరాలకి మనం చేసే ధ్యానము, మనం చేసే కట్టడాలు, మనం అన్నీ దేనికి చేస్తున్నామండి? భవిష్యత్ తరాలు బాగుండాలని. మనం బాగున్నాం, మనలాగే మిగిలిన వాళ్ళు బాగోవాలని. దాన్ని మరి ఇప్పుడు పర్యావరణాన్ని కూడా రక్షించుకుని మనందరం ఆ పర్యావరణం ద్వారా ఏదైతే ప్రకృతి రక్షింపబడుతుందో, అలాగే భవిష్యత్ తరాలు రక్షింపబడుతున్నాయో, అలాగే మనం కూడా మన వంతు సహాయం చేసుకుంటూ మన యొక్క కార్యక్రమాలను విజయవంతం చేస్తూ ప్రతి ఒక్కరూ కంపల్సరిగా ఒక మొక్క కంపల్సరిగా నాటి తీరాలని కోరుకుంటూ, మరి నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు మరి మన వారందరికీ ధన్యవాదాలు తెలుపు.